వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఈరోజు ఏపీ ప్రభుత్వం మనకి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్కి వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు 28th మే కల్లా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. సో అందుకనే వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్ కట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. మీరు 10th పాస్ అయినా, డిగ్రీ చదివిన క్యాండిడేట్స్ అయినా పర్వాలేదు, మీకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్కి ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అందుకే ఇండివిజువల్గా పొజిషన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, అన్నీ కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే వీదటికి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ చేయడం కోసం మేము ఈ యొక్క ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. సో దట్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా. సో అందుకే రెగ్యులర్గా ఎవ్రీ డే మనం అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నాం ఈ యొక్క ఛానల్ ద్వారా. సో తప్పకుండా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, ఇప్పుడు మనకి రిలీజ్ అయిన కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ గురించి చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఏపీ ప్రభుత్వం నుంచి మనకి అనంతపురం డిస్ట్రిక్ట్ సంబంధించి మనకి హెల్త్ డిపార్ట్మెంట్లోని ఈ యొక్క కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఉంది. సో ఆ నోటిఫికేషన్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇలా అయితే ఉంటుంది అన్నమాట నోటిఫికేషన్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి అనంతపురం డిస్ట్రిక్ట్ సంబంధించి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ DCH నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేస్. మీరు ఈ యొక్క డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, 21st నుంచి 28th మే వరకు మీరైతే డైరెక్ట్గా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో అన్ని డీటెయిల్స్ ఇప్పుడు అయితే డిస్కస్ చేద్దాం. వేకెంట్ పొజిషన్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తే ఒక టేబుల్ మనకైతే ఇచ్చారు. ఇక్కడ బయోమెడికల్ ఇంజనీర్కి వచ్చేటికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటి ఉన్నాయి. సో కాంట్రాక్ట్ బేసిస్లోని 54,000 వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది. రెమ్యునరేషన్ పర్ మంత్ ఇక్కడ ఇచ్చేస్తారు. రేడియోగ్రాఫర్ సంబంధించి మనకి ఇక్కడ 35,000 వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది. ఇదంతా కాంట్రాక్ట్, ఫస్ట్ కాంట్రాక్ట్ సంబంధించి తర్వాత అవుట్ సోర్సింగ్ మనకైతే ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేటికి మనకి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది కూడా కాంట్రాక్ట్, 32,670 మనకైతే పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఆడియోమెట్రీషియన్, నెక్స్ట్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. కాంట్రాక్ట్ 32,670 వరకు మనకైతే శాలరీస్ అయితే ఉంటాయి. ఇవి కాంట్రాక్చువల్ రోల్. ఇంకా కింద చూస్తే మనకి అవుట్ సోర్సింగ్ రోల్కి వచ్చేటికి చాలా ఎక్కువ మంది ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకుంటారు కదా. సో ఫిజియోథెరపిస్ట్కి ఏమో ఒక వేకెన్సీ ఉంది మనకి, 21,500 ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి వచ్చేటికి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది కూడా అవుట్ సోర్సింగ్ 15,000 అయితే ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేటికి 2 వేకెన్సీస్, ఇక్కడ కూడా మనకి అవుట్ సోర్సింగ్ బేస్లో మనకి 15,000 ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేటికి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 15,000 వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్కి వచ్చేటికి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి మనకి, 15,000 మనకైతే శాలరీ అయితే ఉంటుంది. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి వచ్చేటప్పుడు మనకైతే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో 15,000 అయితే ఉంటుంది మనకి శాలరీ ఇచ్చారు. ఇంకా GDA, MNO, FNOకి వచ్చేటప్పటికి 22 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. మనకి యాజ్ పర్ ది క్యాస్ట్ కూడా మనకైతే వేకెన్సీ డివైడ్ చేసుకుంటూ వచ్చారు. అవుట్ సోర్సింగ్ టోటల్గా 15,000 పర్ మంత్ మనకైతే పే చేస్తారు. ఇంకా కిందకి వచ్చేస్తే మనకి టోటల్గా ఇవి వచ్చేటప్పటికి 43 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈవెన్ ప్లంబర్ కూడా ఒక వేకెన్సీ అవుతుంది, మీకు చెక్ చేసుకోవచ్చు అవుట్ సోర్సింగ్ సంబంధించి మాట. ఓకే, ఈ నోటిఫికేషన్ మనకి 28th మే వరకు మీరైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత 10th జూన్కి మీకైతే స్క్రూటినీ చేస్తారు. మీరు అప్లికేషన్స్ ఇస్తారు కదా, అందులో స్క్రూటినైజ్ చేస్తారన్నమాట. సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది బేస్డ్ ఆన్ దట్ ఒక మెరిట్ లిస్ట్ మనకి 14 జూన్కి వీళ్ళైతే ప్రొడ్యూస్ చేస్తారు. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత సబ్మిషన్ ఆఫ్ గ్రీవియన్స్ బై ద అప్లికెంట్స్ ఇఫ్ ఎనీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తే మనకి ఈ యొక్క డేట్లో మనం అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే మనకైతే 25th జూన్ కల్లా వీళ్ళైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చేస్తారు మనకి. సో తర్వాత కండక్షన్ అండ్ కౌన్సిలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ చూసేటప్పుడు మనకి 1st జూలై కల్లా మనం జాబ్లో అయితే ఉంటాం అన్నమాట. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఇండివిజువల్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే బయోమెడికల్ ఇంజనీర్కి వచ్చేటికి కంపల్సరీ మీరు బీటెక్ బయోమెడికల్ మీరైతే చేసి ఉండాలి. ఇంకా AICTకి సంబంధించి మొత్తం ఒక క్వాలిఫికేషన్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. రేడియోగ్రాఫర్కి వచ్చేటికి అంతే CRA, CRDG, నెక్స్ట్ ఒక DMIT, BSc రేడియాలజీ ఆర్ ఇమేజింగ్ టెక్నాలజీలో మీరైతే గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలని వీళ్ళైతే ఇస్తున్నారు. సర్టిఫికేట్ కూడా మీకు అయితే ఉండాలి. APPMB రిజిస్టర్ అయితే ఉండాలని చెప్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేటికి DMLT ఆర్ BSc MLT చేసిన క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆడియోమెట్రీషియన్ అండ్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి వచ్చేటికి ఇంటర్మీడియట్ అంటే 12th పాస్ అంటే సరిపోతుంది. మస్ట్ BSc ఆడియాలజీ ఆర్ డిప్లొమా అండ్ ఆడియోమెట్రీలో చేస్తున్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్కి వచ్చేటికి మస్ట్ బి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఉండాలి. మీరు ఏపీ ఫిజియోథెరపిస్ట్ ఫెడరేషన్లోని మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేటికి మస్ట్ బి SC, ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా ఇచ్చారు SSC ఆర్ 10th పాస్ అయిన క్యాండిడేట్స్ ఈ రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి మీరైతే ఎలిజిబుల్ అవుతారు. ల్యాబ్ అటెండెంట్కి వచ్చేటికి మస్ట్ బి SSC ఆర్ 10th పాస్ అయిన క్యాండిడేట్స్ దీనికి అయితే ల్యాబ్ అటెండెంట్గా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ మీరైతే ఎక్వైర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి AP, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఆర్
లేకపోతే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చాలామంది చేస్తుంటారు కదా, ఎంఎల్టీ కండక్ట్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆ వొకేషనల్ కోర్స్ వాళ్ళు కూడా ల్యాబ్ అటెండెంట్కి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ థియేటర్ అటెండెంట్కి వచ్చేటోడికి ఆర్ అసిస్టెంట్కి వచ్చేటోడికి మీరు 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. రికగ్నైజేషన్లోని మినిమం 5 years ఆఫ్ నర్సింగ్లో కనుక మీరు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్కి వచ్చేటోడికి 10th పాస్ అయితే సరిపోతుంది అనేసి ఇక్కడ ఇచ్చారు, మీరు చెక్ చేసుకోండి. ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేటోడు కూడా అంతే, 10th పాస్ అయితే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చేటోడికి మస్ట్ హ్యావ్ 10th పాస్ అయితే చాలు, మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్లంబర్ కూడా అంతే, 10th పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటుగా ఐటీఐలో మీరు ఫిట్టర్ కానీ ఆ యొక్క ఫిట్టర్ మెకానిక్ ఆ ట్రేడ్లో కనుక మీరు ఐటీఐ చేస్తుంటే వాళ్ళందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో అప్పర్ ఏజ్ లిమిట్ మనకి 42 years వరకు అయితే ఇచ్చారు. మీకు ఇంకొక డేట్ ఇచ్చారు చూడండి ఒకసారి, మనకి 1st September 2024 వరకు వీళ్ళకు డేట్ని అయితే వీళ్ళైతే కన్సిడర్ చేసుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకుని మనకి ఏజ్ అయితే ఎంత ఉండాలి. ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చినట్టు మనకి అయితే 3 years అయితే ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. ఫర్ డిఫరెంట్ లేబుల్కి వచ్చేటప్పుడు 10 years ఉంటుంది. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేటప్పుడు మాక్సిమం 52 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఫీజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే చూడండి ఒకసారి. సో అప్లికెంట్ మస్ట్ బి ఇంక్లూజ్ డిమాండ్ డ్రాఫ్ట్స్, మీరైతే డీడీ అయితే తీయాల్సి వస్తుంది. సో డైరెక్టర్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురంకి సో మీరు ఒక డీడీ అయితే తీసుకోవాలి. అదే ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ క్యాండిడేట్స్ ఏమో 500 rupees డీడీ తీయాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అదే మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 300 rupees అయితే డిమాండ్ డ్రాఫ్ట్స్ తీసి ఉండాలి. అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు అయితే ఏమి ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇంకా మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ని వాళ్ళు ప్రాపర్గా స్క్రూటనైజ్ చేస్తారు. మనకి ఏం ఎగ్జామ్ ఏమి ఉండదు, వీళ్ళు ఏం చేస్తారంటే స్క్రూటనైజ్ చేసి 100 marks అయితే ఎవాల్యుయేట్ చేస్తారు. మెయిన్ మీ అకాడమిక్స్ అంతా కూడా 75 marksకి, మిగతా అన్ని మార్క్స్ కూడా సో మీకు వచ్చిన వెయిటేజ్ బేస్ చేసుకొని మీరు సబ్మిట్ చేసిన ఆ యొక్క సర్టిఫికేట్ బేస్ చేసుకొని వీళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారన్నమాట టోటల్గా 100 marksకి. ఓకే, ఎగ్జామ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా మనకైతే మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సో వాళ్ళైతే సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు అప్లికేషన్ దానికోసం మీరు ఇలా కిందకు వచ్చేస్తే ఈ యొక్క పీడిఎఫ్లో కింద మనకి అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది అప్లికేషన్ ఫార్మాట్. మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ ఇచ్చేస్తారు. మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఇక్కడ సెల్ఫ్ అటాచ్ చేసి అంటే సైన్ చేసేసి ఇక్కడ అటాచ్ చేస్తారు. సో అప్లికేషన్ నెంబర్ ఇక్కడ మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అని కూడా ఇచ్చేస్తారు. మొత్తం అనే డీటెయిల్స్ నీట్గా ఫిల్ చేసేసేయండి. ఇదంతా కూడా పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని నీట్గా ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసి దీంతో పాటుగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు సెల్ఫ్ అటాచ్ చేసి మీరు అటాచ్ చేయాల్సి వస్తుంది. ఆ డాక్యుమెంట్స్ అని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. మీ యొక్క 10th class మార్క్ లిస్టు, నెక్స్ట్ పాస్ సర్టిఫికేట్ అండ్ క్వాలిఫికేషన్. మీ క్వాలిఫికేషన్ ఐటీఐ అయితే ఐటీఐ, 12th పాస్ అయితే 12th పాస్, నెక్స్ట్ డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, ఆ యొక్క డిగ్రీ అన్ని సర్టిఫికేట్స్ కూడా మీరు సెల్ఫ్ అటాచ్ చేసి ఒక జిరాక్స్ సెల్ఫ్ అటాచ్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ మనకి 4th class నుంచి 10th class వరకు ఉన్న స్కూల్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి. 10th class సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అయితే రెడీ చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ వీకర్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. సో ఇంకా మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చే టోటల్గా కే వరకు మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు సెల్ఫ్ అటాచ్ చేసి మీరు చక్కగా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే పైకి వెళ్తే ఇక్కడ మనకి ఒక అడ్రస్ కనిపిస్తుంది చూసారు. ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు మనకి. ఇక్కడ ఫిల్డ్ ద అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి 1 set of అటాచ్మెంట్, నేను చెప్పిన అటాచ్మెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అది కూడా సెల్ఫ్ అటాచ్ చేసి అటెస్టెడ్ కాపీస్ 2 చెక్లిస్ట్లో మీరు రెడీ చేసుకొని ఫర్ ది అబవ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆఫీస్ ఏవైతే ఉందో ఇక్కడ చూడండి. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురం డిస్ట్రిక్ట్కి వెళ్ళి మీరు అక్కడ సో 28th May 2025 5:30 PM కల్లా మీరు చక్కగా అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ఇది మాట ఈ యొక్క ఆఫీస్ మీరు ఎక్కడ ఉందో మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. దానికి మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, 28th May కల్లా. ఓకే, ఎవరైతే కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ జాబ్స్కి వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది, అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో తప్పకుండా సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బిఫోర్ 20th మ్యాక్సిమం సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకే, సో ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ మనం అయితే కవర్ చేసాం. మంచి అప్డేట్, ఎక్కువ మంది షేర్ చేయండి. ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోవడం కోసం వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ మీకు ఇచ్చేసి డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. మీకు అన్ని నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అన్ని కూడా మనకి అదే లింక్లో దొరికేస్తే చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకొక ఎక్స్టెండ్ గవర్నమెంట్ జాబ్ పెడతాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.